guys, welcome back to my channel Nature Girl Sharmila. సో ఈ రోజు అయితే మేము ఇంట్లో చేపలు అయితే తెచ్చుకున్నాం అన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత ఇంట్లో ఇప్పుడే చేస్తున్నాము. సో ఈ రోజు అయితే చేపల పులుసు పెట్టేసుకుందాం. చిన్నప్పుడు ఎప్పుడో ఫిషెస్ తెచ్చుకొని అంటే లైవ్ ఫిష్ తెచ్చుకొని ఇక్కడే కట్ చేసి ఇక్కడే క్లీన్ చేసుకొని వండుకొని తిన్నాము. అప్పటి నుంచి మళ్ళీ ఇదే అనమాట తెచ్చుకొని ఇలా అంటే ఈసారి ఏంటంటే లైవ్ కాదు వాళ్ళే కట్ చేసి ఇచ్చినవి క్లీన్ చేయించుకొని తెచ్చుకున్నాం అనమాట. సో ఇవైతే 1.5 పైనే ఉండొచ్చు అని చెప్తున్నాను. మరి 2 kgs అయితే ఉండవు కానీ 1.5 ఉండొచ్చు అని చెప్పారు. ఫస్ట్ ఈ చేపలను అయితే కొద్దిగా ఉప్పు అండ్ పసుపు వేసి వాష్ అయితే చేసుకుందాం. చిన్నప్పుడు చేపలు తీసుకొస్తే ఇంట్లోనే కట్ చేసి అలా వాష్ చేసి చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడైతే అక్కడే చేపలు ఎక్కడ కొంటామో అక్కడే కట్ చేసి మొత్తం క్లీన్ చేసి అయితే ఇస్తున్నారు కదా. సో ఇవి కూడా అక్కడే క్లీన్ చేసి ఇచ్చారనమాట మాకు. నేనైతే ఫిషెస్ని ఫస్ట్ టైం వాష్ చేస్తున్నాను నా లైఫ్లో. లాస్ట్ టైం కూడా తిన్నాను, లాస్ట్ ఇయర్ తిన్నాను కానీ బయట తిన్నాం అనమాట రెస్టారెంట్లో. బట్ ఇంట్లో అయితే నేను చేయడం అయితే ఫస్ట్ టైం ఈ చేపల పులుసు. ఈ చేపలు వాష్ చేయటం ఏమో కానీ వాటికి ఉండే ముళ్ళులు వాటి వల్ల కొంచెం నా చేతులు అయితే వాష్ చేసి చేసి మంట అయితే వచ్చాయన్నమాట, కొద్దిగా గుచ్చుకొని అలా. ఫస్ట్ సమ్మర్ సీజన్లో ఈ ఫిష్ ప్రాసెస్ ఈ ఫిష్ పుల్స్ ప్రాసెస్ చాలా పెద్దది, ఎలా చేస్తానో అనుకున్నాను. బట్ చేసిన తర్వాత తెలిసింది చాలా ఈజీ ప్రాసెస్ అని. సో ఇది మ్యారినేట్ చేసుకోవడానికి మనకి కొన్ని ఐటమ్స్ అయితే ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి కదా. సో దానికోసం ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఏ కర్రీకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ చాలా టేస్ట్ అండ్ చాలా మంచి స్మెల్ అయితే ఇస్తుంది. సో నేనైతే ఇలా కొన్ని అల్లం అండ్ కొన్ని వెల్లుల్లి తీసుకొని ఇలా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ నాకు ఇలా కొంచెం వచ్చింది. సో కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకున్నాను అనమాట. ఇలా పేస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు మ్యారినేషన్ కోసం కొద్దిగా కల్లుప్పు, మీరు సాల్ట్ అయినా సరే వాడుకోవచ్చు, అలాగే కొద్దిగా పసుపు, పసుపు హెల్త్కి చాలా మంచిది. సో నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. కొద్దిగా కారం, నేనైతే గొడ్డు కారం యూస్ చేస్తున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది గొడ్డు కారం యూస్ చేయడం వల్ల. అలాగే కొద్దిగా మసాలా పొడి, ఇదైతే అన్నీ చెక్క, లవంగ, యాలుకలు ఇలా అన్నీ వేసి చేసిన పౌడర్ అన్నమాట. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. చేపల పులుసులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్లే టేస్ట్ వస్తుందని అయితే విన్నాను. సో అందుకే ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. చేపలకి ముళ్ళులు ఉండటం వల్ల నాకైతే గుచ్చుకుంటున్నాయి. ఫస్ట్ టైం కదా ట్రై చేయడం. ముక్కకి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఫ్రై చేస్తాం కదా పీసెస్ని. ఇలా మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. బాగా ఇలా ముక్కకు పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి.
ఇది 1.5 to 2 kgs దాకా ఉంటుంది కాబట్టి అంతా ఒకేసారి తినలేమని చెప్పి నేనైతే ఫిష్ ఫ్రై చేసుకోవడానికి పక్కనైతే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇలాంటి పీసెస్ అయితే తీద్దాం. ఇదల్లా చేసేద్దాము. ఫిష్ పులుసు మ్యారినేషన్ పక్కన పెట్టేసుకొని మనం పులుసుకి కావాల్సినవన్నీ చూసుకుందాం. సో ఫిష్ పులుసు చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలని చెప్పాను కదా, అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి, అది ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక ఆనియన్, 2 టొమాటోస్ అండ్ కొన్ని పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందాము. ఈ టొమాటో అండ్ ఆనియన్ అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫిష్ పులుసు కానీ ఏ పులుసు పెట్టుకున్నా మేమైతే చింతపండు తప్పకుండా నానబెట్టుకుంటాం కదా, మా అమ్మ అయితే ముందే నానబెట్టేసింది అనమాట. సో పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఫిషెస్ అయితే ఫ్రై చేసుకుందాం ఫస్ట్. ఇంతకుముందు ఎప్పుడైనా ఫిష్ ఫ్రై అంటే ఫిష్ ఫ్రై ఏం బాగుంటుంది, లోపల కుక్ అవ్వదు కదా, బయట ఒక్కటే ఫ్రై అవుతుంది అంతే కదా అని అనుకునేదాన్ని. బట్ ఈరోజు నేను చేసిన తర్వాత ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. అది ఈజీ అండ్ త్వరగా కుక్ అవుతుందని అయితే అర్థమైంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై అయితే చేసేసాము. బట్ బాండీ అంతా అలా అయిపోయింది కదా, మళ్ళీ ఆయిల్ వేస్తే మాడిపోతుందని చెప్పి అమ్మ వేరే బాండీలో ఆయిల్ హీట్ చేసి ఇందులో పోసి కర్రీ అయితే చేయమని చెప్పింది. సో వేరే బాండీలో ఆయిల్ హీట్ చేసి ఇందులో అయితే పోస్తున్నాను. ఫస్ట్ టైం ఫిష్ పులుసు చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో అది ఇదని అనుకున్నాను. బట్ అమ్మ కొంచెం యూట్యూబ్ వీడియోస్ చూసి నాకైతే కొంచెం సజెస్ట్ చేసింది, దాన్ని బట్టి చేసేసాను. సో ఫిష్ పులుసు చేసుకోవడానికి ఫస్ట్ ఆ ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు అయితే వేసాను అనమాట, మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అండ్ ఇప్పుడు టొమాటో పేస్ట్ మనం చేసుకున్నది ఇది కూడా వేసి వేయించుకోవాలి. అన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి, ఎందుకంటే ఫిష్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఇలా అన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుందని చెప్పి అమ్మ అనింది. సో ఇది బాగా ఫ్రై చేశాక ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం. ఉప్పు అనేది ఫిష్లో ఆల్రెడీ వేసాం కాబట్టి మనం ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర అండ్ ధనియాలు పొడి అండ్ నేను ఇంట్లో తయారు చేసిన మసాలా పొడి కూడా ఇందులోనే వేస్తున్నాను అనమాట. ఆ మసాలా పొడిలో అంటే లవంగాయ, చెక్క, యాలుకలు, ఎండుమిరగాయలు ఇలా చాలా డిఫరెంట్ వెరైటీస్ వేసి వేయించి పొడి చేశాను.
ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకొని బాగా తిప్పుకున్న తర్వాత చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేయాలన్నమాట. పులుపు అనేది చూసి వేసుకోవాలి, ఎక్కువ తక్కువ అంటే మన టేస్ట్ ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. ఇది కొంచెంసేపు అలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకుందాము. పులుసుకి తగినంత వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత వాటర్ పోసి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇంతలోపు రైస్ అయితే పొంగి వచ్చేసింది అనమాట. సో తీసుకెళ్ళి కరెంట్లో పెట్టేస్తున్నాను, అంటే కరెంట్ రైస్ కుక్కర్లో. ఇప్పుడు ఈ నీళ్ళు ఉడుకుతూ ఉండగా కొద్దిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఈ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఈ ఫిష్ ముక్కలు అనేవి ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి లాస్ట్లో వేసుకుంటే బెటర్, బికాస్ ముందుగానే వేస్తే పీస్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోయి ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అండ్ ఫిష్ పుల్స్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా నాలాగా యూట్యూబ్ చూస్తూ కొంచెం వంటలు అయితే నేర్చుకోండి, ఇంట్లో అమ్మకి హెల్ప్ చేస్తూ ఉండండి. ఈరోజు మదర్స్ డే స్పెషల్ కదా, సో అమ్మ కోసం నేనైతే ఫిష్ పుల్స్ చేసి పెట్టానమాట. సో మీరు కూడా మీ అమ్మకి తప్పకుండా హెల్ప్ చేయండి. అండ్ మీకు కనుక ఈ ఫిష్ పుల్స్ నచ్చితే, ఈ వీడియో నచ్చితే, please do like, share and subscribe to my channel.